పెద్ద పెద్ద మాఫియా డాన్లతోనే ఫ్రెండ్షిప్ చేసినట్లుగా గొప్పలు చెప్పుకునే ఆర్జీవి ఏపీలో పోలీస్ కానిస్టేబుల్కు భయపడుతున్నారు. తాను విచారణకు రాలేనని చెప్తున్నారు. అత్యవసర షూటింగ్లున్నాయని చెప్తున్నారు. ఆయనకు పనేమీ లేక ఇలా ట్వీట్లకు డబ్బులు తీసుకునే స్టేజ్లో ఉన్నారు. ఇక షూటింగ్లు ఎక్కడున్నాయని ఇండస్ట్రీలో సెటాలు వినిపిస్తున్నాయి. కోర్టుకు వెళ్లి చివాట్లు తిన్నప్పటికీ ఆయన తగ్గలేదు. మళ్లీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి విచారణకు డుమ్మా కొట్టారు. వర్మ విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారో లేదో తర్వాత, కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ విషయంలో ఎదురు దెబ్బ తింటే మాత్రం ఖచ్చితంగా మరో చాయిస్ లేకుండా ఊచలు లెక్క పెట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వ్యవహారంలో హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఎవరికి ముందస్తు బెయిల్స్ ఇవ్వటం లేదు, అరెస్టుల నుంచి రక్షణ కల్పించడం లేదు. ఆ సైకోమూక సంగతి తేల్చాలన్నట్లుగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందులో భాగమైన వారు ఎంత ప్రముఖులైనా వదిలిపెట్టడం లేదు. ఆర్జీవీ నోటీసులు తీసుకోవడానికే డ్రామాలాడారు, కానీ చివరికి తీసుకోవాల్సి వచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోలేరనటానికి అదే ఉదాహరణ. విచారణకు హాజరైతే గౌరవం ఉండేది, కానీ ఆయన భయపడుతున్నారు. ఆర్జీవీ చేసిన పోస్టులు, తీసుకున్న డబ్బుల లెక్కలు మొత్తం ఇప్పుడు బయటపెట్టి వర్మ ఎంత చీప్ అయిపోయాడో బయటపెట్టనున్నారు. దిగ్గజ దర్శకుడి అత్యంత ఘోర పతనాన్ని మన కళ్ల ముందు పోలీసులు పెట్టనున్నారు.